జగదాత్రి నిషికాని పెన్ డ్రైవ్ తీసావా నిషి అని అడుగుతుండగా ఏంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని అంటూ ఉండగా పిచ్చి పిచ్చిగా మాట్లాడట్లేదు నిజమే అడుగుతున్నాను పెన్ డ్రైవ్ తీసావా అని మళ్ళీ దాత్రి నిలదీయడంతో ఎంత ధైర్యం నీకు నన్నే అలా అడుగుతావా అయినా పెన్ డ్రైవ్ తీయాల్సిన అవసరం నాకేంటి అని నిషి అంటూ జగదాత్రిని కొట్టడానికి చేయి పైకెత్తుతుంది. కానీ దాత్రి తనపై దెబ్బ పడకుండా నిషిక చేయిని ఆపేసి నేను అడిగిన దానికి తప్ప అన్నిటికీ సమాధానాలు చెప్తున్నావు. ఇప్పటికీ కూడా నేను అడిగిన సమాధానం నువ్వివ్వలేదు. పెన్ డ్రైవ్ తీసావా అని మళ్ళీ నిలదీస్తుంది ధాత్రి. దాంతో కోపంతో ఊగిపోతుంది నిషిక. అయినా వైజయంతి ఇలా అంటూ ఉంటుంది, మాకేం అవసరం, పెన్ డ్రైవ్ తీయాల్సిన అవసరం మాకేంటి అని అంటూ ఉంటుంది వైజయంతి. యువరాజ్ కూడా ఇంట్లో అందరి ప్రాణాలు కాపాడడానికి మాత్రమే పెన్ డ్రైవ్ అడిగామే తప్ప మాకు వేరొక ఉద్దేశం లేదు అని యువరాజ్ అంటూ ఉంటాడు. ప్రతిసారి మేము తప్పు చేయొచ్చు, కానీ ఈసారి పెన్ డ్రైవ్లో మాత్రం మా తప్పేమీ లేదు, మేము తీయలేదు, మమ్మల్ని అనుమానించాల్సిన అవసరం లేదు అని నిషిక గట్టిగా చెప్తుంది కౌశికికి. ఇక యువరాజ్ విలువలేని చోట ఎక్కువసేపు ఉండొద్దు నిషిక, పద లోపలికి పోదాం అంటూ నిషికని వైజయంతిని తీసుకొని యువరాజ్ లోపలికి వెళ్ళిపోతాడు. కౌశికి సోఫాలో కుప్పకూలిపోతుంది. ఆ మీనన్ చేతిలో ఓడిపోతానని అనుకోలేదు అని అంటూ ఉండగా సురేష్ కూడా సీఎం గారితో వీడియో గురించి డిస్కషన్ చేశావు కదా కౌశికి, ఇప్పుడు ఏం చెప్తావు అని అంటూ ఉండగా ఏం మాట్లాడతావమ్మా, ఏది చెప్పినా కూడా మనం డబ్బులకి అమ్ముడు పొయ్యామనే అంటారే తప్ప అర్థం చేసుకోరు అని సుధాకర్ అనేస్తాడు. దాంతో నిషిక బాధపడుతూ ఉంటుంది. కేదార్ జగదాత్రికి సైగ చేయడంతో వదిన ఒక్కసారి ఇలా రండి అంటూ దాత్రిని చూస్తున్న కౌశికి చెయ్యి పట్టుకొని దాత్రి రూమ్లోకి తీసుకెళ్తుంది. నాన్న బావ మీరు కూడా రండి అని కేదార్ లోపలికి తీసుకెళ్తాడు వాళ్ళిద్దరిని. హ్యాండ్ బ్యాగ్లో నుండి ఒక పెన్ డ్రైవ్ తీసి కౌశికి అందిస్తుంది దాత్రి. ఏంటి దాత్రి ఇది అని అడుగుతుండగా మీనన్ మర్డర్ చేస్తున్నప్పుడు మీరు తీసిన వీడియో వదినా అని అనగానే అవునా, నేను ఇక్కడ కాదు కదా పెట్టింది, అక్కడ డ్రాలో పెట్టాను కదా అని అనేస్తుంది కౌశికి. నేనే రాత్రి వచ్చి మార్చేశాను వదిన అని రాత్రి జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది దాత్రి. దాత్రి తన రూమ్ లాక్ వేసి ఉండడం చూసి కౌశికి ఫోన్ చేస్తుంది. కానీ కౌశికి ఫోన్ లిఫ్ట్ చేయదు. వదిన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి, ఇన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అని అనుకునే లోపే కీర్తి పాప ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. కానీ పాపకి మాటలు రాకపోవడంతో సైలెంట్గా ఫోన్ని అలాగే పట్టుకొని ఉంటుంది. ఎవరు మాట్లాడకపోయేసరికి కీర్తి అని పిలుస్తుంది దాత్రి. నేను వీడియో కాల్ చేస్తా నాకు అంటూ వీడియో కాల్ చేస్తుంది దాత్రి. ఫోన్ లిఫ్ట్ చేస్తుంది కీర్తి పాప. ఏంటి అమ్మ ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని దాత్రి అడగగానే వాళ్ళు పడుకున్నారు లేవట్లేదు అని సైకిల్తో చెప్తుంది కీర్తి. దాంతో నా రూమ్ డోర్ లాక్ చేసింది, వచ్చి తీస్తావా అని అడుగుతుంది దాత్రి. వస్తాను అని సైగల్తోనే చెప్పి వెళ్ళి జగదాత్రి రూమ్ డోర్ని ఓపెన్ చేస్తుంది కీర్తి పాప. ఇక పరుగున కౌశికి దగ్గరికి వచ్చి ఏమైంది, ఇన్నిసార్లు ఫోన్ చేసినా ఎందుకు వీళ్ళు లెగవట్లేదు అని అనుకొని పక్కనే ఉన్న పాల గ్లాసులని చూసి స్మెల్ చేసి ఓహో ఇందులో ఏదో కలిసినట్టుంది అని అనుకొని అక్కడే హ్యాండ్ బ్యాగ్లో ఉన్న కీస్ని తీసుకొని లోపలికి వెళ్ళి ఆ పెన్ డ్రైవ్ కౌశికి పెట్టిన పెన్ డ్రైవ్ చోట మరొక పెన్ డ్రైవ్ని పెట్టి ఒరిజినల్ పెన్ డ్రైవ్ని కౌశికి హ్యాండ్ బ్యాగ్లో వేసి కీస్ అక్కడే పెట్టేసి కీర్తి పాపతో వాళ్ళు అలిసిపోయి పడుకున్నారు, రేపు మార్నింగ్ లెగుస్తారు, నువ్వు పడుకో అని చెప్పి బయటికి వచ్చేస్తుంది ధాత్రి. జరిగిందంతా చెప్పడంతో అవునా, పిన్ని వాళ్ళు పెన్ డ్రైవ్ కోసం ఇంత దారుణానికి ఒడికడతారా అని కౌశికి అంటూ ఉండగా ఇన్నిసార్లు ఫోన్ చేసినా ఇంతమంది రూమ్లోకి వచ్చినా అసలు మేమెందుకు లెగవలేదు అని సురేష్ అనగానే ఎందుకంటే మీరు తాగిన పాలల్లో వాళ్ళు స్లీపింగ్ పిల్స్ కలిపేశారన్నయ్య అని చెప్పేస్తుంది ధాత్రి. దాంతో వాళ్ళు షాక్ అవుతారు. ఇప్పుడే
వాళ్ళ సంగతి చెప్తా అని కౌశికి వెళ్ళబోతుండగా, ఆగండి వదిన అని ధాత్రి, ఆగక్క అని కేదార్ ఒకేసారి ఆపి, వాళ్ళు ఇది డబ్బుల కోసం చేయలేదు. ఇంట్లో వాళ్ళ ప్రాణాలన్నీ ఆ మీనన్ ఎక్కడ తీసేస్తాడో, అందరినీ ఎక్కడ చంపేస్తాడో అన్న భయంతో మాత్రమే చేశారు. ఈసారి వాళ్ళు డబ్బుల కోసం చెయ్యలేదు అని అనగానే, అవునమ్మా, ఇప్పుడు వాళ్ళతో డిస్కషన్ పెట్టి కూడా వేస్ట్ అనిపిస్తుంది అని సుధాకర్ అంటూ ఉంటాడు. ఇప్పుడు వాళ్ళ దగ్గర పెన్ డ్రైవ్ ఉందని వాళ్ళు అనుకుంటున్నారు. అదే భ్రమలో వాళ్ళని ఉండనివ్వండి వదిన. మీరు ఛానల్కి వెళ్ళి టీవీలో ఆ వీడియోని టెలికాస్ట్ చేయండి అని ధాత్రి అనగానే, అలాగే అంటూ సురేష్ని తీసుకొని బయలుదేరుతుంది కౌశికి. కానీ బయటికి వెళ్ళగానే కౌశిక్కి ముందు కుళ్ళిపోయిన గుమ్మడికాయ, దిష్టి గుమ్మడికాయ పడిపోతుంది. దాంతో సుధాకర్ అపశకనంగా ఫీల్ అవుతాడు. నీకేమైనా జరుగుతుందా కౌశికి అని సురేష్ కూడా టెన్షన్ పడుతూ ఉండగా, నాకేం కాదండి, పదండి బయలుదేరదాం. సీఎం గారు సెక్యూరిటీ ఇంత పటిష్ట వ్యవస్థ మధ్యలో నాకేం జరుగుతుంది అని అంటూ మొండిగా సురేష్ని తీసుకొని బయలుదేరుతుంది కౌశికి. మరోవైపు మనం డ్యూటీకి వెళ్ళే టైం అయింది పద అని జేడీకేడీ వేషాల్లోకి మారిపోతారు జగదాత్రి, కేదార్. మరోవైపు మీనన్ వైజయంతికి ఫోన్ చేసి, ఏమైంది లేడీ ఫాక్స్, పెన్ డ్రైవ్ ఎప్పుడు తీసుకొస్తున్నావు అంటుండగా, జరిగిందంతా చెప్పి జగదాత్రి పెన్ డ్రైవ్ మార్చేసింది అని చెప్పగానే, ఏంటి ఇంట్లో వాళ్ళందరూ చావాలి అనుకుంటున్నారా అని అంటూ ఉండగా, నీకు సహాయం చేస్తున్నానని తెలిస్తే నా మొగుడే నన్ను చంపేస్తాడు. అయినా ఒక్కసారి లాజికల్గా ఆలోచించు, మా చేతుల్లో ఏమీ లేదు. ఆల్రెడీ కౌశికి ఆ పెన్ డ్రైవ్ని తీసుకుని ఛానల్కి బయలుదేరింది. ఎలా కాపాడుకోవాలో ఆలోచించు అని వైజయంతి అంటూ ఉండగా, ఫస్ట్ పోయేది కౌశికి ప్రాణమే అంటాడు మీనన్. అంత పని చేయకు అని వైజయంతి అంటూ ఉండగా, మొండిగా వెళ్ళినప్పుడు ప్రాణాలు తీయడం తప్ప నాకు మరొక దారి లేదు అని అంటూ కాల్ కట్ చేసి ప్లాన్ బికి వెళ్ళమని తన అసిస్టెంట్కి చెప్పి ఛానల్ దగ్గరికి బయలుదేరుతాడు మీనన్. జేడీకేడీ కూడా ఛానల్ దగ్గరికి చేరతారు. ఇక అక్కడున్న రమ్యతో ఒక్కసారి సెక్యూరిటీ చెక్ చేసి ఎవరిని సెక్యూరిటీ చెకింగ్ చేయకుండా లోపలికి పంపించొద్దని చెప్పి రమ్యని అన్నీ కరెక్ట్గా చెక్ చేయమని పంపించేస్తారు. ఇక జేడీకేడీ మీనన్ ఆలోచనలు ఎలా ఉంటాయని గెస్ చేయడం స్టార్ట్ చేస్తారు. పెన్ డ్రైవ్ మీనన్ చేతికి చేరలేదు కాబట్టి ఖచ్చితంగా అటాక్ చేస్తాడు అని జేడీ అంటుండగా, సీఎం గారు ఇంత సెక్యూరిటీ ఉండ బిల్డింగ్ మీనన్ రాగలడా అని కేడీ అడుగుతుండగా, ఆ వీడియో ప్లే అయినా వాడికి మిగిలేది కూడా ఏది ఉండదు కాబట్టి ప్రాణాలకి తెగించి వస్తాడు అని అంటూ ఉంటుంది జేడీ. మరోవైపు, నేను వస్తున్నానని తెలుసు కాబట్టి నువ్వు అక్కడ సెక్యూరిటీగా ఉంటావని నాకు తెలుసు జేడీ అని మీనన్ అంటూ ఉంటాడు. ప్రాణాలకి తెగించి వస్తాడు అని జేడీ అన్న మాటకి, ఈసారి నిన్ను చంపైనా నేను నన్ను నిలబెట్టుకుంటాను అని మీనన్ అంటూ ఉంటాడు. ప్రాణాల కోసం పాకులాడే మీనన్ని ఎదిరించవచ్చు, కానీ తెగించి వచ్చే మీనన్ చాలా డేంజరస్ అని అంటూ ఉంటుంది జేడీ. ఈసారి ఎవరో ఒక్కరు మాత్రమే బయటికి వెళ్తారు. అది నేనా వాడా? మా అమ్మ నిజాయితీని నిరూపించుకోవాలనుకునే నేను ప్రాణాలతో బయటికి వెళ్తానా, వాడు బయటికి వెళ్తాడా చూడాలి అని జేడీ అంటూ ఉంటుంది. ఈసారి నీ ప్రాణాలు తీసైనా నా ప్రాణాలకి తెగించైనా నేను గెలుస్తాను అని మీనన్ కూడా శపథం చేసినట్టు మాట్లాడతాడు. ఇక కేడీ ఒక్కసారి ఫ్లోర్ అంతా చెక్ చేస్తాడు. అప్పుడే కౌశికి, సురేష్ కూడా అక్కడికి వస్తారు. సారీ జేడీ, మీరు వస్తున్నారని ఇన్ఫర్మేషన్ లేదు అని కౌశికి అనగానే, సాధు సార్ సెక్యూరిటీ ఇవ్వమన్నారు అని అంటుంది జేడీ. సారీ, పోలీసులకి ఎవిడెన్స్ అందించకుండా టెలికాస్ట్ చేస్తున్నందుకు అని కౌశికి కాస్త యాటిట్యూడ్గా అంటూ ఉండగా, పర్లేదు మేడం, మీ డ్యూటీ మీరు చేస్తున్నారు, నా డ్యూటీ నేను చేస్తున్నాను అని చెప్తుంది జేడీ. కౌశికి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఒక మేనేజర్ కంగారు పడుతూ ఉండడం కేడీ గమనిస్తూనే ఉంటాడు. అక్కడ బొకేలు కూడా పెడతారు. ఇక జేడీ ఈసారి గెలుస్తుందా, మీనన్ భాగోతం అంతా టీవీలో టెలికాస్ట్ అవుతుందా, లేదంటే అపశకునం వల్ల కౌశికి ఏదైనా జరుగుతుందా, గెలిచేదెవరు జేడీ ఆర్ మీనన్? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.